హలో మై డియర్ అన్స్టాపబుల్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జమ్మిడి, యువర్ వేదాంతస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్, అండ్ వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ వరల్డ్ కాల్ కెమిస్ట్రీ. సో ఎలా ఉన్నారు అందరూ మై డియర్ లవ్లీ వారియర్స్? సో ఫైనల్లీ, ఆఫ్టర్ 2 days ఐఎమ్ బ్యాక్. మై డియర్ స్టూడెంట్స్, మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్ అనేటువంటి బ్యూటిఫుల్ చాప్టర్ అనేటువంటి స్టార్ట్ చేసేసాం. దేంట్లో మన ర్యాంక్ బూస్టర్ సిరీస్లో మై డియర్ స్టూడెంట్స్, దాంట్లో సక్సెస్ఫుల్గా 2 ఇంపార్టెంట్ ట్రెండ్స్ గురించి మనం చెప్పుకున్నాం. పీరియాడిక్ క్లాసిఫికేషన్ నుంచి, ట్రెండ్స్ నుంచి 200% ఒక క్వశ్చన్ అయితే పక్కా. సో మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మిగిలిన ట్రెండ్స్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. మై డియర్ స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్ పీరియాడిక్ ట్రెండ్స్ అనేటువంటివి 1 క్వశ్చన్ అనేటువంటిది డ్యామ్ షూర్ పక్కాగా వస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చనింగ్ ఏరియాస్ పైన మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి అసలు స్కిప్ చేయడానికి లేదు, ప్రతిదీ ఇంపార్టెంటే. సో మై డియర్ స్టూడెంట్స్, కాన్సన్ట్రేట్గా వినండి. కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల రాలేకపోతున్నాను, ఓకేనా? సో ఏమనుకోకండి, ఈ వీక్ నేను ఎక్కువ డ్యూరేషన్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేను కావచ్చు మేబీ, అండ్ వాయిస్ కూడా ఎక్కువ రేస్ చేయలేను కావచ్చు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ మొత్తం అనేటువంటి కవర్ చేస్తాను. అఫ్కోర్స్ సండే నుంచైనా, సండే ఎక్స్ట్రా క్లాస్ తీసుకుని ఆ రోజు మొత్తం కవర్ చేస్తాను మై డియర్ స్టూడెంట్స్. సో లిజన్ కేర్ఫుల్లీ, పెన్ అండ్ బుక్ తీసుకోండి, డిస్టర్బెన్స్ లేని ప్లేస్కి వెళ్ళి కూర్చోండి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ పీరియాడిక్ ట్రెండ్స్ అనేటువంటివి. మై డియర్ స్టూడెంట్స్, మనం ఈరోజు వీడియోలో ఏమేమి చెప్పుకోబోతున్నామంటే మై డియర్ స్టూడెంట్స్, యాక్చువల్గా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంకా క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, పీరియాడిసిటీ ప్రాపర్టీస్ నుంచి బాకీ ఉన్నవి ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ది ఎలక్ట్రోనెగటివిటీ, వెరీ ఇంపార్టెంట్, అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. దీన్నే మనం ఇంకొక పేరుతో కూడా పిలుస్తాం, దీన్ని మనం ఎలక్ట్రాన్ అఫినిటీ అని కూడా పిలుస్తాం. దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ ట్రెండ్స్. ఆఫ్టర్ వాట్ అటామిక్ రేడియస్, అయానిక్ రేడియస్, అయనైజేషన్ ఎంథాల్పీ తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఏవైతే పీరియాడిక్ ట్రెండ్స్ ఉన్నాయో అవి ఈ 2 మనకి. వీటితో పాటు, అండ్ దిస్ ఇస్ ఆల్సో నామెన్క్లేచర్ ఆఫ్ వాట్ మనకి అటామిక్ నెంబర్, అంటే 100 కంటే ఎక్కువ అటామిక్ నెంబర్ కలిగి ఉన్నటువంటి ఆటమ్స్ యొక్క నామెన్క్లేచర్. సో వీటన్నిటి గురించి అండ్ వీటికి సంబంధించిన ప్రీవియస్ క్యూస్ చెప్పుకున్నట్టయితే మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ మనకు ఖచ్చితంగా 1 మార్క్, 1 నుంచి 2 మార్క్స్ అనేటువంటివి ఎక్కడి నుంచి వెళ్ళవు. ఓకే, ఎంసెట్లో 1 నుంచి 2 క్వశ్చన్స్ అనేటువంటి ఖచ్చితంగా మనం చేయగలుగుతాం. ఇవి కాకుండా సింపుల్ చిన్న టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ కాని వాటి నుంచి కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది, అవి కూడా మనం చెప్పుకుందాం. బట్ ఈ క్లాస్లో ఐ విల్ టీచ్ ఓన్లీ ఎలక్ట్రాన్ నెగిటివిటీ అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నాన్న ఎక్కువ టైం తీసుకోవాలని చెప్పిన కదా. సో వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? ఒక్కొక్క ఇయర్ మనకి ఏంటంటే ఒక ఎలక్ట్రోనెగటివిటీ నుంచే 2 క్వశ్చన్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి, అండ్ ఒక్కొక్క ఇయర్ ఏంటంటే ఒకటే పీరియాడిక్ ట్రెండ్ నుంచి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ నుంచే 2 క్వశ్చన్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి, ఓకేనా? అండ్ ఇంకొకసారి ఎలక్ట్రాన్ ఏంటంటే మనకి అయనైజేషన్ ఎంథాల్పీ లేదంటే అయనైజేషన్ ఎనర్జీ నుంచే 2 క్వశ్చన్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో నెగ్లెక్ట్ చేయడానికి అయితే లేదు, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో లెట్ us గో అండ్ మనం కుమ్మేసుకుందాం కాన్సెప్ట్ అనేటువంటిది. మై డియర్ స్టూడెంట్స్, సెషన్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఒకసారి లైక్ వేసుకోండి, ఎందుకంటే మనం దోస్తులం బై, ఓకేనా? ఎట్లుంటుంది, మీరు ఎంత ఎక్కువ సపోర్ట్ చేసింది అనుకోండి, ఓకేనా? అజయ్ సార్ క్లాస్ అంటే కొంచెం స్పెషల్గా ఉండాలన్నట్టు. మీరు ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తే నేను అంత ఎక్కువ మంచి కంటెంట్ అనేటువంటి మీకు ప్రొవైడ్ చేస్తాను, ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్ us స్టార్ట్ విత్ మనకి ఏంటి ఎలక్ట్రోనెగటివిటీ. వాట్ మై డియర్ స్టూడెంట్స్, ఎలక్ట్రోనెగటివిటీ. అందరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ టుడే, ఎలక్ట్రోనెగటివిటీ. వాట్ ఎలక్ట్రోనెగటివిటీ, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నాన్న ఎలక్ట్రోనెగటివిటీ అనేది. సార్ వాట్ ఈస్ మీన్ బై ఎలక్ట్రోనెగటివిటీ? సింపుల్ డెఫినేషన్ మీకు చెప్పాలంటే, వాట్ ఈస్ ఎలక్ట్రోనెగటివిటీ అంటే ద టెండెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ ఇన్ అ మాలిక్యూల్. అంటే ఒక మాలిక్యూల్లో ఉన్నటువంటి ఆటమ్కి, అది ఏదైనా మాలిక్యూల్ కావచ్చు, బట్ ఆ మాలిక్యూల్ అనేది డెఫినెట్లీ కోవలెంట్ మాలిక్యూల్ అయి ఉండాలి. ఏ కోవలెంట్ బాండ్ కలిగి ఉన్నటువంటి మాలిక్యూల్ లోపల అయినా ఉన్నటువంటి ఆటమ్కి ఒక టెండెన్సీ అనేటువంటిది ఉంటుంది, ఒక గుణం అనేది ఉంటుంది. ఏంటి? ఎలక్ట్రాన్స్ని తన వైపుకి ఆకర్షించుకునేటువంటి స్వభావం. ద టెండెన్సీ టు అట్రాక్ట్ షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. ఈ క్యారెక్టర్ని మనం ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. మై డియర్ స్టూడెంట్స్, లెట్ us సే 1 ఎగ్జాంపుల్ చూడండి. HF ఉంది, ఓకేనా? ఇది కోవలెంట్ బాండా కాదా? హైడ్రోజన్కి ఒక ఎలక్ట్రాన్ కావాలి, ఫ్లోరిన్ దానికి ఇస్తుంది, ఓకేనా? అండ్ ఫ్లోరిన్ కూడా ఒక ఎలక్ట్రాన్ కావాలి, హైడ్రోజన్ ఇస్తుంది. ఈ రెండు కలిపి ఒక బాండ్ని ఫామ్ చేసేసి ఈ 2 ఎలక్ట్రాన్స్ని 2 షేర్ చేసుకుంటాయి. యాక్చువల్గా ఇవి ఎలా ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్? హైడ్రోజన్
एक इलेक्ट्रॉन इसके पास है అండ్ ఫ్లోరిన్ इसके पास भी एक इलेक्ट्रॉन है సింగిల్ ఎలక్ట్రాన్ ఓకేనా ఆఫ్ కోర్స్ దీనిపైన ఇంకా 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి బట్ అది పక్కన పెట్టేసినట్టే ఈ రెండు ఎలక్ట్రాన్స్ని ఇది అండ్ ఇది రెండు కూడా కలిసి షేర్ చేసుకుంటాయి ఇలా షేర్ చేసుకోవడం వల్ల మనకి ఫామ్ అయినటువంటి బాండ్ని మనం ఏమంటాం కోవలెంట్ బాండ్ అంటాం సో ఇలా కోవలెంట్ బాండ్ ఫామ్ చేసినటువంటి ఏదైతే మాలిక్యూల్ ఉంటుందో ఆ మాలిక్యూల్ లోపల ఉన్నటువంటి ఏదైతే యాటమ్స్ ఉంటాయో ఓకేనా సో ఆ యాటమ్కి ఒక టెండెన్సీ అనేది ఉంటుంది టెండెన్సీ అనేటువంటిది ఉంటుంది ఏంటి టెండెన్సీ టు అట్రాక్ట్ ద shared pair of electrons towards itself అంటే ఇప్పుడు ఈ రెండిట్లో ఇదిగో ఫ్లోరిన్ ఆటమ్ ఉంది కదా దీనికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటుంది దీనికి ఒక టెండెన్సీ ఉంటుంది ఓకేనా దీనికి ఒక స్వభావం ఉంటుంది ఎలాంటి స్వభావం ఇదిగో ఈ రెండు ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకున్నప్పటికి కూడా ఈ రెండు ఎలక్ట్రాన్స్ని తన వైపుకే ఎక్కువ లాక్కోవడానికి ఎక్కువ టెండెన్సీ ఎక్కువ కెపాసిటీని కలిగి ఉంటుంది ఏంటిది క్లోరిన్కు ఉన్నటువంటి ఈ టెండెన్సీని ఫ్లోరిన్కి ఉన్నటువంటి ఈ టెండెన్సిటీని ఈ గుణాన్ని మనం ఏమంటాం మై డియర్ స్టూడెంట్స్ ఎలక్ట్రో నెగటివిటీ అంటాం మై డియర్ స్టూడెంట్స్ సింపుల్ మీరు ఏ కోవలెంట్ కాంపౌండ్ అయినా తీసుకోండి ఓకేనా దాంట్లో ఓకేనా కోవలెంట్ బాండ్ కలిగి ఉన్నటువంటి యాటమ్స్లో ఓకేనా ఒక యాటమ్కి ఒక టెండెన్సీ ఉంటుంది ఎలక్ట్రాన్స్ని తన వైపుకు లాక్కునేటువంటి స్వభావం షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ రెండు షేర్ చేసుకున్నాయి కదా దీన్ని మనం షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం ఓకేనా సో ఈ స్వభావాన్ని ఎలక్ట్రోనెగటివిటీ అంటాం ఇందులో ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా లేవు అంతే మరి అజయ్ సార్ చెప్పిందంటే ఇక మళ్ళీ కన్ఫ్యూజన్స్ అనేటువంటి ఉండదు మై డియర్ స్టూడెంట్స్ లైక్ కొట్టండి ఓకేనా నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్ మరి ఈ ఎలక్ట్రోనెగటివిటీ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది ఫ్యాక్టర్స్ ఇన్ విచ్ ఎలక్ట్రోనెగటివిటీ డిపెండ్స్ ఇప్పుడు మనం చూద్దాం ఎలక్ట్రోనెగటివిటీ ఏ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుందో బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో దీనిపైనే మనకి పీరియాడిక్ టేబుల్లో ఎలక్ట్రోనెగటివిటీ ట్రెండ్స్ అనేటువంటివి ఎలా ఉంటాయో మనకు తెలుస్తాయి ఓకేనా సో ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ట్రెండ్ ఏంటంటే సైజ్ ఆఫ్ యాటమ్ అచ్చా సైజ్ ఆఫ్ యాటమ్ కూడా ఎలక్ట్రోనెగటివిటీ పైన ఏదైనా ఇంపాక్ట్ షో చేస్తుందంటే ఎస్ అఫ్ కోర్స్ షో అనేటువంటి చేస్తుంది చూద్దాం ఎలక్ట్రోనెగటివిటీ ఈస్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్ మనకి సైజ్ ఆఫ్ ది యాటమ్ అంటే యాటమ్ యొక్క సైజ్ ఎంత పెద్దగా ఉంటే దాని ఎలక్ట్రోనెగటివిటీ అంత తక్కువగా ఉంటుంది యాటమ్ సైజ్ ఎంత చిన్నగా ఉంటే ఎలక్ట్రోనెగటివిటీ అంత ఎక్కువగా ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్ एग्जांपल చెప్పాలా ఫర్ एग्जांपल మై డియర్ స్టూడెంట్స్ इधर एक छोटी सी एटम है इसके सेंटर में एक छोटी सी న్యూక్లియస్ है న్యూక్లియస్ ఎంత చిన్నగా ఉంటుంది ఒక పెద్ద స్టేడియంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనేటువంటి ఒక పెద్ద క్రికెట్ స్టేడియంలో ఒక చిన్న బాల్ ఎంతైతే ఉంటుందో మధ్యలో గ్రౌండ్లో అంతే మనకి ఏముంటుంది న్యూక్లియస్ ఉంటుంది అండ్ ఇప్పుడు దీంట్లో మనకి ఒక ఎలక్ట్రాన్ ఉంది అనుకుందాం ఓకేనా ఒకటే సెల్ ఉంది ఒక ఎలక్ట్రాన్ ఉంది అనుకుందాం ఇంకోటి పెద్ద ఆటం తీసుకున్నాం దాంట్లో నెంబర్ ఆఫ్ సెల్స్ ఎక్కువ ఉంటాయి కదా 1 2 3 4 ఎన్నైనా పెట్టేసుకుని మధ్యలో ఒక న్యూక్లియస్ ఉంది ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ అనేది ఉంది అచ్చా చెప్పండి ఇప్పుడు దీని న్యూక్లియస్ అనేది వెరీ స్ట్రాంగ్ ఎందుకంటే ఆటం చిన్నగా ఉంది ఓకేనా సో అండ్ దీని న్యూక్లియస్ చూడండి దీని న్యూక్లియస్ కొంచెం లెస్ స్ట్రాంగ్ ఎందుకు మనకి ఇది లెస్ పాజిటివిటీని కలిగి ఉంటుంది ఎందుకంటే ఎలక్ట్రాన్ అనేటువంటి మనకి దూరం ఉంది అండ్ ఆటమ్ సైజ్ కూడా మనకి చాలా పెద్దగా ఉంది కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా సో దీనికి ఎలక్ట్రోనెగటివిటీ చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ న్యూక్లియస్కి ఎలక్ట్రాన్స్ని తన వైపుకి ఆకర్షించుకునేటువంటి కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుంది అర్థమైందా మై డియర్ స్టూడెంట్స్ ఈ చివరి ఎలక్ట్రాన్ అయినా తీసుకోండి ఓకేనా ఎలక్ట్రాన్ దూరం ఉంది దీన్ని అట్రాక్ట్ చేసుకునే కెపాసిటీ తక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వేరే ఆటమ్ వచ్చినా కూడా వేరే ఆటంలో షేడ్ పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా సో ఆ ఎలక్ట్రాన్ని తన వైపుకి ఆకర్షించుకునే కెపాసిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే చూడండి మనకి డిస్టెన్స్ పెరుగుద్ది కదా మనకి న్యూక్లియస్ నుంచి ఆ ఎలక్ట్రాన్కి బట్ ఇక్కడ న్యూక్లియస్ నుంచి ఓకేనా ఈ దీని లోపల ఉన్న ఎలక్ట్రాన్స్కైనా అండ్ ఇంకా బయట ఎలక్ట్రాన్స్కైనా డిస్టెన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఓకేనా ఇది ఎలక్ట్రాన్స్ని ఈజీగా తన వైపుకి లాక్కుంటుంది అచ్చా సమజ్ గయా క్యా అచ్చా ఓకే మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా సైజ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంటుంది సైజ్ తక్కువైతే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ క్లియర్ కథందుకు కనుక నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ న్యూక్లియర్ ఛార్జ్ పైన కూడా మనకి ఏంటినా ఎలక్ట్రోనెగటివిటీ డిపెండ్ అవుతుంది అచ్చా న్యూక్లియర్ ఛార్జ్ పైన కూడా డిపెండ్ అవుతుందా అచ్చా మరి ఎలా డిపెండ్ అవుతుంది చూద్దాం మనం ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు జెడ్ ఎఫెక్ట్ అన్నా న్యూక్లియర్ ఛార్జ్ అన్నా ఒకటే న్యూక్లియర్ ఛార్జ్ అన్నా లేదా మై డియర్ లవ్లీ స్టూడెంట్స్ జెడ్ ఎఫెక్ట్ అన్నా ఒకటే
అచ్చా, జెడ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే మనకి నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేటువంటివి న్యూక్లియస్లో ఇంక్రీజ్ అయిన కొద్దీ ఏం జరుగుతుంది మై డియర్ స్టూడెంట్స్? న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది. న్యూక్లియస్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే ఏం జరుగుతుంది మై డియర్ స్టూడెంట్స్? ఆ న్యూక్లియస్ మోర్ పవర్ఫుల్గా ఉంటుంది. అది ఎలక్ట్రాన్స్ని తన వైపుకి లాక్కునేటువంటి కెపాసిటీని ఎక్కువగా కలిగి ఉంటుంది. లెట్ us సే మై డియర్ స్టూడెంట్స్, ఇది ఒక ఆటం అనుకుందాం. మై డియర్ స్టూడెంట్స్ ఏమనుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే ఇది లిథియం ఆటం అనుకుందాం మై డియర్ స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లోరిన్ ఆటం ఉంది అనుకుందాం మై డియర్ స్టూడెంట్స్. ఫ్లోరిన్లో మనకి 9 ప్రోటాన్స్ ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్, అండ్ లిథియంలో జస్ట్ 3 ప్రోటాన్స్ అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు ఫ్లోరిన్కి సంబంధించినటువంటి న్యూక్లియస్ స్ట్రాంగ్గా, లిథియంకి సంబంధించినటువంటి న్యూక్లియస్ స్ట్రాంగ్గా? ఆబ్వియస్లీ ఫ్లోరిన్కి సంబంధించిన న్యూక్లియస్ స్ట్రాంగ్. ఎందుకంటే దీని న్యూక్లియస్ ఎక్కువ పాజిటివ్ని ఛార్జ్ కలిగి ఉంటుంది. ఎందుకు? ఎక్కువ ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది. దాట్స్ వై దిస్ ఫ్లోరిన్ విల్ అట్రాక్ట్ షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. అంటే ఇది ఎక్కువగా అట్రాక్ట్ అనేటువంటి చేసుకుంటుంది. ఓకేనా? అది కూడా అన్ని క్లోరిన్స్ కాదు, అన్ని ఊరికే ఈ ఫ్లోరిన్ అట్రాక్ట్ చేయదు. ఏంటి మై డియర్ స్టూడెంట్స్? ఈ ఫ్లోరిన్ కోవలెంట్ బాండ్ని ఫామ్ చేసిన తర్వాతనే, అర్థమవుతుందా? కోవలెంట్ బాండ్లో ఉన్నటువంటి ఆటమ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? మనం ఫ్లోరిన్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఫ్లోరిన్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం మై డియర్ స్టూడెంట్స్, బికాజ్ ఇట్ ఈస్ అ నాన్ మెటల్ మై డియర్ స్టూడెంట్స్. నాన్ మెటల్ బాండ్స్. ఓకేనా? నాన్ మెటల్ అండ్ మెటల్ కలిసి ఎప్పుడు కూడా కోవలెంట్ బాండ్ని మనకు ఫామ్ చేస్తాయి. ఓకే మై డియర్ స్టూడెంట్స్, అర్థమైందా? ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ పెరిగితే న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది, న్యూక్లియర్ ఛార్జ్ పెరిగితే జెడ్ ఎఫెక్ట్ పెరుగుతుంది. సో జెడ్ ఎఫెక్ట్ అనేటువంటి ఎలక్ట్రోనెగటివ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది కాబట్టి సో మై డియర్ స్టూడెంట్స్ ఏమవుతుంది? ఎలక్ట్రోనెగటివిటీ అంటే మీన్ జెడ్ ఎఫెక్ట్ పెరిగితే ఎలక్ట్రోనెగటివిటీ కూడా పెరుగుతుంది. కేల్కతం దుకాన్ బంద్. అచ్చా, ఈ రెండు ఫ్యాక్టర్స్ అర్థమైనాయి కదా? ఏమైనా డౌట్ ఉందా మై డియర్ స్టూడెంట్స్? ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదు, సింపుల్ మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇదిగో చార్జ్ ఆఫ్ ది క్యాటయాన్, చార్జ్ ఆన్ యానియాన్. ఓకేనా? చార్జ్ ఆన్ క్యాటయాన్, చార్జ్ ఆన్ యానియాన్. మరి ఈ రెండు ఫ్యాక్టర్స్ పైన కూడా ఎలక్ట్రోనెగటివిటీ డిపెండ్స్ ఉంటుందా అంటే అచ్చా, దీనిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎట్టా చెప్తున్నారు సార్ అంటే చూడండి, ఈ ఎలక్ట్రోనెగటివిటీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్ నా చార్జ్ ఆన్ క్యాటయాన్. అంటే క్యాటయాన్ పైన ఎంత ఎక్కువ ఛార్జ్ పెరిగినట్టయితే +1 +2 +3 +4 +5 +6 +7 +8. ఓకేనా? సో ఇలా ఛార్జ్ పెరిగింది అనుకో మై డియర్ స్టూడెంట్స్, ఏమవుతుంది? ఎలక్ట్రోనెగటివిటీ కూడా పెరుగుతుంది. అచ్చా, చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ K+ ఉంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ Na+ ఉంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా, ఇక్కడ మనకి ఏం తీసుకుందాం ఎగ్జాంపుల్? చెప్పండి మై డియర్ స్టూడెంట్స్, చెప్పండి. Mn+7 తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీనిపైన ఛార్జ్ అనేటువంటిది పెరిగింది. ఓకేనా? లేదంటే మనం ఇప్పుడు Al+3 తీసుకుందాం. ఛార్జ్ అనేటువంటిది చూడండి, దీంట్లో ఎక్కువ ఉందా, దీంట్లో ఎక్కువ ఉందా, దీంట్లో ఎక్కువ ఉందా, దీంట్లో ఎక్కువ ఉందా? ఆబ్వియస్లీ వీటిలో ఛార్జెస్ అనేటువంటి ఎక్కువ ఉన్నాయి. ఛార్జ్ పెరిగినట్టయితే మనకి ఎలక్ట్రోనెగటివిటీ పెరుగుతుంది. ఎట్టా సారు ఇక్కడ ఛార్జ్ పెరిగినట్టయితే మై డియర్ స్టూడెంట్స్ నేను చెప్తున్నాను చూడండి. ఓకేనా? దీన్ని కాన్సన్ట్రేట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మై డియర్ స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకున్నా అంటే మై డియర్ స్టూడెంట్స్, సోడియంని నేను తీసుకున్నాను. ఓకేనా? సోడియం కాదు కానీ లెట్ us say ఓకేనా, ఏదైనా ఒక తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. కార్బన్ తీసుకుంటున్నాను నేను. కార్బన్లో 6 ప్రోటాన్స్ ఉన్నాయి అండ్ ఆబ్వియస్లీ 6 ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి. 6 ప్రోటాన్స్ ఉంటాయి, 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను దీని నుంచి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే ఏమవుతుంది? ఫస్ట్ 6 ప్రోటాన్స్ ఉండే 6 ఎలక్ట్రాన్స్ని మంచిగా తన అట్రాక్షన్లో గ్రిప్లో పెట్టుకుంది. ఓకేనా? గ్రిప్లో పెట్టుకుంది. ఇప్పుడు మనకి ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే ఏమవుతుంది? ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ అవుతాయి. అచ్చా, 5 ఎలక్ట్రాన్స్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? న్యూక్లియస్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఓకేనా? ఎందుకు? న్యూక్లియస్లో పాజిటివ్ ఛార్జ్ 6 ఉంది అంటే 6 ప్రోటాన్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ 5 ఉన్నాయి. ఈజీగా వాటిని పట్టుకుంటాయి అన్నట్టు, ఎటు పోకుండా గట్టిగా పట్టుకుంటాయి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ తీసేసాం. ఓకేనా? ఇప్పుడు 4 ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఓకేనా? అప్పుడు ఇంకా గట్టిగా అయితే న్యూక్లియస్ పవర్ పెరుగుతుంది, ఎలక్ట్రాన్స్ సంఖ్య తగ్గిపోతుంది. అంతే కదా మై డియర్ స్టూడెంట్స్? ఓకేనా? అంతే కదా మై డియర్ స్టూడెంట్స్? అంతే మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 3 ఎలక్ట్రాన్ తీసేసిన అప్పుడు దీన్ని 3 పాజిటివ్ ఛార్జ్ అనేటువంటి వస్తుంది. అంటే ఎలక్ట్రాన్ రిమూవ్ చేసిన కొద్దీ న్యూక్లియస్ పవర్ పెరుగుతుంది. అర్థమవుతుందా? ఓకే, ఈ ఎలక్ట్రాన్ లాస్ అయినటువంటి ఏదైతే ఆటమ్కి సంబంధించినటువంటి న్యూక్లియస్ ఉందో దాని యొక్క మై డియర్ స్టూడెంట్స్ న్యూక్లియస్ స్ట్రాంగ్ అవుతుంది. అది ఎలక్ట్రాన్స్ని తన వైపుకి అట్రాక్షన్ చేసుకునేటువంటి ఓకేనా కెపాసిటీని పెంచుకుంటుంది. అంటే పాజిటివ్ ఛార్జ్ పెరిగితే మనకేంటిది? ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది పెరుగుతుంది. క్లియర్ మై డియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ చార్జ్ ఆన్ యానియాన్.
యానియాన్ పైన ఛార్జ్ కూడా మనకి డిపెండ్ అవుతుందా అంటే మనకి ఎలక్ట్రోనెగటివిటీ పైన ఎస్ ఆఫ్ కోర్స్ డిపెండ్ అయి ఉంటుంది. ఎట్టా డిపెండ్ అయి ఉంటుంది చూద్దామా మరి ఇప్పుడు. మై డియర్ స్టూడెంట్స్, ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాట్ ఛార్జ్ ఆన్ యానియాన్. అంటే యానియాన్ పైన మనకి మై డియర్ స్టూడెంట్స్ N- ఉంది, N2- ఉంది, లెట్ us ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాను అంతే, N3- ఉంది. ఇప్పుడు ఈ మూడిట్లో దేని ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది చెప్పండి మై డియర్ స్టూడెంట్స్. ఆఫ్ కోర్స్ ఛార్జ్ దీంట్లో -1 ఉంది, దీనికి ఛార్జ్ తక్కువ ఉంది కాబట్టి దీనికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటుంది. ఎట్లా చెప్తున్నారు సార్ అంటే, నేను చూడండి దీని దగ్గర నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేసిన, అంటే ఒక ఎలక్ట్రాన్ ఇచ్చినాను దీనికి. ఓకేనా, యానియన్ అని ఏంటంటే మనకి మైనస్ ఛార్జ్ ఉందని యానియన్ అంటాం. అచ్చా, పాజిటివ్ ఛార్జ్ ఉంది మనకి క్యాటైన్ అంటాం. పాజిటివ్ ఛార్జ్ అంటే ఎలక్ట్రాన్ లాస్ అయి ఉంది, నెగిటివ్ ఛార్జ్ అంటే దాని దగ్గరికి ఎలక్ట్రాన్స్ ఎక్కువ వచ్చి అన్నట్టు. ఓకేనా, సో ఇప్పుడు దీని దగ్గర ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుంది, ఒక ఎలక్ట్రాన్ తీసుకుందా, ఎస్. అప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటే నైట్రోజన్లో 7 ప్రోటాన్స్ ఉంటాయి, 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దేంట్లో నైట్రోజన్ ఆటంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసినాను. మై డియర్ స్టూడెంట్స్, ఏమవుతుంది ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే, ఎలక్ట్రాన్ని ఏం చేశాను, యాడ్ చేశాను, N- కదా. ఈ నైట్రోజన్లో 7 ఎలక్ట్రాన్స్, N- అంటే ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి. అంటే చూడండి, న్యూక్లియర్ ఛార్జ్ తగ్గుతుంది, ఎలక్ట్రాన్ ఛార్జ్ పెరుగుతుంది. ఓకేనా, ఈ ఎలక్ట్రాన్ సంఖ్య పెరిగితే ఏమైతే ఇవి డామినేట్ చేస్తాయంటే మనకు. ఓకేనా, ఇవేం చేస్తాయి, డామినేట్ చేస్తాయి. దీని దగ్గర ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ ఇంకొక ఎలక్ట్రాన్ ఇది ఎందుకు లాక్కుంటుంది, ఎందుకు తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది, అట్రాక్ట్ చేసుకోలేదు, ఎందుకంటే దీని న్యూక్లియస్ పవర్ కూడా చాలా తక్కువగా ఉంది. దీని దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ని ఇది కంట్రోల్ చేయలేకపోతుంది. అర్థమవుతుందా, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరిగినాయి కాబట్టి దీని న్యూక్లియస్ ఈ ఎలక్ట్రాన్స్నే ఓకేనా కంట్రోల్లో పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఓకేనా, సో అలాంటప్పుడు మనకి ఇంకా ఎలక్ట్రాన్స్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, 9 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి, 10 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి, లెటర్స్ ఓకేనా 14 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి ఇంకా. ఓకేనా, అంటే మీన్ ఇప్పుడు మొత్తం ఓకేనా అట్లా ఎలక్ట్రాన్స్ వచ్చినాయి అనుకోండి, 7 ప్రోటాన్స్ ఉన్నాయి, 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా, కంట్రోల్ చేయగలుగుతా, చేయలేవు. ఓకేనా, చేయగలుగుతాయా, చేయలేవు. సో మై డియర్ స్టూడెంట్స్, ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది ఎలా ఉంటుందన్న మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది ఛార్జ్ ఆన్ ఆటమ్ పైన ఛార్జ్ పెరిగితే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరుగుతాయి, ప్రోటాన్స్ అలాగనే ఉంటాయి కాబట్టి ప్రోటాన్స్ ఛార్జ్ తగ్గితే న్యూక్లియస్ ఛార్జ్ తగ్గుతుంది, న్యూక్లియస్ ఛార్జ్ తగ్గితే అది మిగిలిన షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని తన వైపుకి అట్రాక్ట్ చేసుకోలేదు ఆ న్యూక్లియస్. క్లియర్ దిస్ పాయింట్ మై డియర్ లవ్లీ స్టూడెంట్స్. ఎంత సింపుల్, చాలా సింపుల్. అచ్చా, సమझ गया क्या? ఓకే, నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, percentage of S character also depends upon what మనకి అంటే మీన్ ఎలక్ట్రోనెగటివిటీ ఆల్సో డిపెండ్స్ అపాన్ పర్సంటేజ్ ఆఫ్ S క్యారెక్టర్ మై డియర్ స్టూడెంట్స్. సో ఎలా డిపెండ్ అయి ఉంటుంది సార్, వాట్ ఈస్ పర్సంటేజ్ ఆఫ్ S క్యారెక్టర్ అంటే మై డియర్ స్టూడెంట్స్ మనందరికీ తెలుసు ESP హైబ్రిడేషన్, ESP2 హైబ్రిడేషన్, ESP3 హైబ్రిడేషన్. మీ హైబ్రిడేషన్స్ అయితే మీకు తెలుసు కదా లేదా, ఎస్ తెలుసు అనేటువంటి తెలుసు. ఓకేనా, ఇప్పుడు SP హైబ్రిడేషన్, SP2 హైబ్రిడేషన్, SP3 హైబ్రిడేషన్. ఓకేనా, వీటన్నిటిలో నేను పర్సంటేజ్ ఆఫ్ S క్యారెక్టర్ని నేను కనుక్కుంటాను. ఓకేనా, సో ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ S క్యారెక్టర్ దేంట్లో అయితే ఎక్కువ ఉంటుందో దాంట్లో ఏముంటున్నాడు మనకి పర్సంటేజ్ చూడండి. ఈఎన్ ఎలక్ట్రోనెగటివిటీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్ పర్సంటేజ్ ఆఫ్ S క్యారెక్టర్. పర్సంటేజ్ ఆఫ్ S క్యారెక్టర్ ఎక్కువగా ఉంటే ఎలక్ట్రోనెగటివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. క్లియర్ మై డియర్ స్టూడెంట్స్, చెప్తారు చూడండి. ఇప్పుడు దీంట్లో పర్సంటేజ్ ఆఫ్ S క్యారెక్టర్ ఎంత ఉంది మనకి, లెటర్స్ ఇప్పుడు దీన్ని 100 అనుకుందాం. ఓకేనా, 100 అనుకుందాం. సో 100లో ఇప్పుడు ఎంత ఉన్నాడు, ఒకటి S ఉన్నాడు, ఒకటి P ఉన్నాడు. ఇప్పుడు 100 వీళ్ళిద్దరు డివైడ్ చేయాలి, ఏమవుతుంది 50-50. బ్రిటానియా 50-50, బ్రిటానియా 50-50. ఓకేనా, 50-50 బిస్కెట్స్ ఉంటాయి కదా, ఇక వీడికో 50 వీడికో 50 ఇచ్చేస్తాం. అప్పుడు Sకి 50 క్యారెక్టర్ వచ్చింది, Pకి 50 క్యారెక్టర్ వచ్చింది. ఓకేనా, అండ్ దీంట్లో మనకి S క్యారెక్టర్ ఎంత ఉంది చెప్పండి మనకి. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, ఇద్దరు Pలు ఉన్నారు, ఒక్కడ మనకి ఎంత ఉన్నాడు మై డియర్ స్టూడెంట్స్, S ఉన్నాడు. అంటే 100ని ముగ్గురికి సగం చేయాలి, 33.333 అనేటువంటి పర్సెంట్ వస్తుంది ప్రతి ఒక్కడికి, అంతే కదా. 33.33% వస్తుంది ముగ్గురికి. ఇప్పుడు నలుగురు ఉన్నారు, SP3 ఒక S ఆర్బిటల్, 3 P ఆర్బిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు నలుగురికి 100ని షేర్ చేయాలి, ఎంత పర్సెంట్ ఉంటుంది మనకి S పర్సెంటేజ్, 25% ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ 50% ఉంది, ఇక్కడ 33% ఉంది, ఇక్కడ మనకి ఎంత ఉంది 25% ఉంది. పర్సెంటేజ్ ఆఫ్ S క్యారెక్టర్ యాడ్ ఎక్కువ ఉంది, ఆబ్వియస్లీ SP3 హైబ్రిడేషన్ ఉంది. సో మనకి కోవలెంట్ బాండ్ షో చేసేటువంటి ఆటంలో మై డియర్ స్టూడెంట్స్, కోవలెంట్ బాండ్ ఫామ్ చేసేటువంటి ఆటంలో ఎప్పుడైతే మనం ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేటువంటి చూస్తామో అప్పుడు మై డియర్ స్టూడెంట్స్ ఒకవేళ మనకి ఒకటి సింగిల్ బాండెడ్ అంటే మీన్ ఒకటి SP హైబ్రిడేషన్ కలిగి ఉన్న ఆటం ఉంది, ఇంకోటి మనకి SP2 హైబ్రిడేషన్ కలిగి ఉన్న ఆటం ఉంది, ఇంకోటి SP3 హైబ్రిడేషన్ కలిగి ఉన్నటువంటి ఆటం ఉంది. మనం ఏ ఆటం యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుందని చెప్తున్నాను, మనకి కళ్ళు మూసుకొని చెప్తాం SP హైబ్రిడేషన్ కలిగి ఉన్నటువంటి ఏదైతే ఆటం ఉందో దానికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది, బికాజ్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ S క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, పర్సంటేజ్ ఆఫ్ S క్యారెక్టర్ ఎక్కువ ఉన్నట్టయితే మనకి ఎలక్ట్రోనెగటివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. అచ్చా, ఏ బాత్ క్లియర్ ఏ క్యా? సార్ వచ్చేసింది, ఎంత సింపుల్ సార్, చాలా సింపుల్. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్ ట్రెండ్స్ ఆఫ్ ది ఎలక్ట్రోనెగటివిటీ ఇన్ ద పీరియడ్. ఓకేనా, ఇప్పుడు మనం
దేనిపైన ఎలక్ట్రోనెగటివిటీ డిపెండ్ అవుతుందో చూసినాం. నౌ లెట్ అస్ సీ అసలు ఎలా ఉంటుంది ఎలక్ట్రోనెగటివిటీ అనేది మనకి గ్రూప్లో కావచ్చు, పీరియడ్లో కావచ్చు. ఓకేనా, జనరల్ దాని ట్రెండ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మై డియర్ స్టూడెంట్స్, ఆర్ యూ రెడీ మై డియర్ స్టూడెంట్స్? ఒకసారి కింద కామెంట్ బాక్స్లో ఎవ్రీబడి టెల్ మీ ఐఎమ్ రెడీ సార్. ఓకేనా, ఐఎమ్ రెడీ, ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ స్టార్, వీ నీడ్ సబ్జెక్ట్. సో చూడండి మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, ట్రెండ్స్ ఆఫ్ ది ఎలక్ట్రోనెగటివిటీ ఇన్ పీరియాడిక్ టేబుల్. చూడండి మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే పీరియడ్లో ఏంటి, లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళిన కొద్దీ ఎలక్ట్రోనెగటివిటీ ఎలా ఉంటుంది, చేంజ్ అవుతుందా, పెరుగుతుందా, తగ్గుతుందా, దట్ వి విల్ డిస్కస్. సో ఎలక్ట్రోనెగటివిటీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్ మనకి న్యూక్లియర్ ఛార్జ్ ఆర్ జెడ్ ఎఫెక్ట్. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిన కొద్దీ మనకి ఏంటంటే మనకి న్యూక్లియర్ ఛార్జ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఓకేనా, ఎలక్ట్రోనెగటివిటీ కూడా మనకు ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవుతుంది. ఎవరైనా ఎస్టర్డే క్లాస్ వినకపోతే వెళ్ళి వినండి. చాలా కాన్సెప్ట్స్ మనం అక్కడ నేర్చుకున్నాం, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఓకేనా, 3 hours క్లాస్ ఉంది కానీ బంక్ కొట్టినాం అనుకోండి. ఓకేనా, చూడండి మీరు. ఓకేనా, యూ కెన్ కంపేర్ విత్ ఎనీ వీడియోతోనే కంపేర్ చేసి చూసుకోండి. మనం చెప్పేటువంటి కంటెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉందో మీకే తెలుస్తుంది. మనం ఎన్ని క్వశ్చన్స్ చేస్తున్నామో మీకే తెలుస్తుంది. క్వశ్చన్ చేసిన తర్వాత మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంటుందో కూడా మీకే తెలుస్తుంది. ఓకే, సో 5 minutes వీడియోస్, 2 minutes వీడియోస్, 1 minute వీడియోలో 5 నిమిషాల వీడియో చూస్తే అయిపోతుంది, జైలో నువ్వే టాపర్ ఇంకా. ఓకేనా, ఈ 5 నిమిషాల వీడియో మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఓకేనా, 2 నిమిషాల వీడియో మొత్తం ఇక చూస్తే అయిపోతుంది. ఈ ట్రిక్తో నువ్వు ఇంకా జై కొట్టచ్చు, నీట్ కొట్టచ్చు, ఎంసెట్ కొట్టచ్చు అని ఎవరైనా చెప్పాలనుకోండి. ఓకేనా, ఈ జనరేషన్లో మాయలు మంత్రాలు ఎలానో ఓకేనా, ఈ చీట్ కోడ్స్ ట్రిక్స్ ఇవన్నీ కూడా అలానే. ఓకేనా, అఫ్ కోర్స్. ఓకేనా, కొన్ని వర్కౌట్ అయితే కొన్ని వర్కౌట్, మోస్ట్ ఆఫ్ ది కేసులు ఇవి కూడా వర్కౌట్ అవ్వవు. సో 5 minutes వీడియో, 10 minutes వీడియో ఓకేనా, ఇవి మీ లైఫ్ని చేంజ్ చేయవు మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, గంటలు చదవాల్సిందే, గంటలు ప్రిపేర్ అవ్వాల్సిందే. ఓకేనా, ఒకవేళ 5-10 minutesలోనే లైఫ్ చేంజ్ అయిపోతుంది, జేఈలో టాప్ ర్యాంకులు వస్తాం, నీట్లో టాప్ ర్యాంకులు కొడతాం, ఎంసెట్లో టాప్ ర్యాంకులు కొడతాం అనుకుంటే ఎవరు లక్షలు పెట్టేసి ఓకేనా లాంగ్ టర్మ్ కోచింగ్లు సంవత్సరాల తరపు తీసుకోరు. అండ్ ఈవెన్ ఓకేనా ఇంటర్మీడియట్లో జేఈలో మంచి ర్యాంక్ రావడానికి ఈవెన్ 6th class నుంచి ఫౌండేషన్ క్లాసులు తీసుకునే వాళ్ళు కూడా ఎందరో మంది ఉన్నారు. ఓకేనా, సో నమ్మకండి, ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు ఏదైనా చేస్తే అంటే ఓకేనా, డ్యూరేషన్ ఎక్కువ ఉందంటే యూ విల్ లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకేనా, ఒక్క క్వశ్చన్ కూడా పోదన్నట్టు. ఓకేనా, మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారన్నట్టు, ఎక్కువ కంటెంట్ నేర్చుకుంటారు అన్నట్టు. కంటెంట్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా, మై డియర్ స్టూడెంట్స్, లిజన్ కేర్ఫుల్లీ. న్యూక్లియర్ ఛార్జ్ పెరిగింది, ఓకేనా, ఎలక్ట్రోనెగటివిటీ కూడా పెరుగుతుంది. ఓకేనా, అండ్ యు నో వాట్, ఎలక్ట్రోనెగటివిటీ కాదు మై డియర్ స్టూడెంట్స్, ఈ ఎలక్ట్రాన్ అఫినిటీ కూడా పెరుగుతుంది. అండ్ ఎలక్ట్రాన్ అఫినిటీ కాదు మై డియర్ స్టూడెంట్స్, ఏంటి మై డియర్ స్టూడెంట్స్, ఎలక్ట్రాన్ అఫినిటీ కాదు, మనకి అయనైజేషన్ ఎనర్జీ కూడా మనకు పెరుగుతుంది. ఈ 3 సేమ్ ఉంటాయి. రిమెంబర్ దిస్ పాయింట్, వి ఇంపార్టెంట్. 3 సేమ్ ఉంటాయి, అన్నిటికీ సేమ్ ట్రెండ్సే. ఓకేనా, అయనైజేషన్ ఎనర్జీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అది పెరుగుతుంది. ఓకే, ఎందుకు పెరుగుతుందంటే చెప్పండి, న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది కాబట్టి అటామిక్ సైజ్ తగ్గుతుంది. కాబట్టి అటామిక్ సైజ్ తగ్గినట్టయితే మనకి మనకి ఆబ్వియస్లీ ఏమవుతున్నా మనకి అయనైజేషన్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. ఓకేనా, అటామిక్స్ అంటే న్యూక్లియర్ ఛార్జ్ పెరిగితే ఓకేనా, లాస్ట్ నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం కూడా చాలా కష్టం కాబట్టి ఓకేనా, అయనైజేషన్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. సో మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా, న్యూక్లియర్ ఛార్జ్ పెరిగినట్టయితే ఎలక్ట్రోనెగటివిటీ పెరుగుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అండ్ అయనైజేషన్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్. సో ఇదేంటి పీరియడ్లో. సో గ్రూప్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే టాప్ టు బాటమ్ వచ్చినట్టు, లెఫ్ట్ టు రైట్, ఎల్ఎఫ్ అంటే లెఫ్ట్ టు రైట్, టీబీ అంటే టాప్ టు బాటమ్ వచ్చిన కొద్ది మనకి ఏమవుతుందంటే ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ సైజ్. ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, అటామిక్ సైజ్ పెరిగితే మనకి ఏమవుతుందంటే మనకి ఆబ్వియస్లీ అది షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని తక్కువగా అట్రాక్ట్ అనేటువంటి చేసుకుంటుంది. ఎందుకంటే న్యూక్లియస్కి అవుటర్ షెల్కి చాలా ఎక్కువ డిస్టెన్స్ అనేటువంటిది ఉండడం వల్ల ఓకేనా, సైజ్ పెరిగితే ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజ్ అనేటువంటిది అవుతుంది. ఓకేనా, ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజ్ అనేటువంటి అవుతుంది. సో సైజ్ తక్కువగా ఉన్నట్టయితే ఓకేనా, మనకి ఓకేనా, అటామిక్ సైజ్ తక్కువ ఉన్నట్టయితే ఆబ్వియస్లీ ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. అటామిక్ సైజ్ అనేటువంటి పెద్దగా ఉన్నట్టయితే మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా, పెద్దగా ఉన్నట్టయితే దానికి ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటి తక్కువ ఉంటుంది. షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తన వైపుకి తక్కువగా లాక్కుంటుంది, న్యూక్లియస్ అనేది లెస్ పవర్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా, పీరియడ్లో ఎలా ఉంటుంది, గ్రూప్లో ఎలా ఉంటుంది, దిస్ ఈజ్ ద జనరల్ ట్రెండ్. ఓకేనా, జనరల్ ట్రెండ్. అండ్ సేమ్ ఇది మనకి ఎలక్ట్రోనెగటివిటీ అండ్ అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఏంటంటే మనకి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఎలక్ట్రాన్ అఫినిటీ. ఓకేనా, ఎలక్ట్రాన్ అఫినిటీ, అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఏంటి ఈఏఎన్ అంటే ఏంటి
ఎలక్ట్రోనెగటివిటీ. ఈ మూడు కూడా మనకి దీని కూడా సేమ్ ఉంటాయి గ్రూప్లో అండ్ పీరియడ్లో రెండింటికి సేమ్ ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంటాయి మనకి. క్లియర్ మై డియర్ స్టూడెంట్స్? ఓకే, నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఎలక్ట్రోనెగటివిటీ, ఓకేనా, పౌలింగ్ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ గురించి మనం మాట్లాడినట్టయితే మై డియర్ స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్ వాల్యూస్. ఓకేనా, రిమెంబర్ దిస్ వాల్యూస్, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, ఇది పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. యూ హ్యావ్ టు బట్టిఫై, యూ డోంట్ హ్యావ్ అనదర్ ఆప్షన్. ఓకేనా, మీకు ఏదైనా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి చెప్పాలి అంటే నేను చెప్తాను. ఓకేనా, లెటస్ సే మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మనకి లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చిన కొద్ది మనకి ఏమవుతున్నా మనకి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగో వేటికి నోబెల్ గ్యాస్ ఎలిమెంట్కి ఎలక్ట్రోనెగటివిటీ ఉండదు, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ అది స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంది కాబట్టి దానికి అవసరమైంది ఇంకో ఎలక్ట్రాన్ దగ్గరికి దాని దగ్గరికి ఎలక్ట్రాన్ తీసుకోవడానికి అవసరమే లేదు. ఓకేనా, సో అది బాండింగ్లోనే పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడదు. క్లియర్ మై డియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం మై డియర్ స్టూడెంట్స్? ఇన్ పీరియడ్ లెఫ్ట్ టు రైట్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్, జెడ్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్, మనకి ఏంటి ఎలక్ట్రోనెగటివిటీ ఆల్సో ఇంక్రీజెస్. అచ్చా, అంటే ఇటు నుంచి ఇటు పోయినట్టయితే ఏమైంది మనకి లెఫ్ట్ టు రైట్ వచ్చినట్టయితే ఈ ఎలక్ట్రోనెగటివిటీ ఏమవుతున్నా మనకి ఇంక్రీజ్ అవుతుంది. అచ్చా, ఓకే సార్, ఇంక్రీజ్ అవుతుంది. మరి చూడండి ఇక్కడ ఇంక్రీజ్ అవుతుందా లేదా? ఇది 2.1 ఉంది, దానికి అసలు లేదు. ఓకేనా, ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. ఓకేనా, లిథియం 1.0, 1.5, 1.5, 2.5, 3.0, 3.5, 4 అంటే ఇంక్రీజ్ అవుతుందా అవ్వట్లేదా? అచ్చా సార్, ఇంక్రీజ్ అనేటువంటి అవుతుంది. ఓకే, నెక్స్ట్ కింద ఇది చూడండి మనకి సోడియం, మెగ్నీషియం 0.9, 1.2, 1.5, 1.8, 2.1, 2.5, 3.0. సో అలా ఇంక్రీజ్ అవుతుందా అవ్వట్లేదా? అచ్చా సార్, ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది కరెక్ట్ కదా? ఎస్. మైండ్ పైనుంచి కిందికి వచ్చిన కదా మనకి ఏంటిది ఎలక్ట్రోనెగటివిటీ అనేది మనకి మనకి డిక్రీజ్ అవ్వాలి కదా? అచ్చా, డిక్రీజ్ అవుతుంది ఎందుకంటే అటామిక్ సైజ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. చూడండి ఇక్కడ 2.1, 1.0, 0.9, 0.8, 0.8, 0.7, 0.7 అంటే డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవుతుందా? ఆబ్వియస్లీ కొన్నింటికి ఈక్వల్గా ఉంటుంది, బట్ మొత్తానికైతే ఓవరాల్గా డిక్రీజ్ అవుతుందా లేదా? అచ్చా, జనరల్ ట్రెండ్ అది. ఎక్సెప్షన్స్ ఎనీవేర్ పీరియాడిక్ టేబుల్ అంటేనే ఎక్సెప్షన్స్. ఓకేనా, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఎక్సెప్షన్స్. సో చూడండి మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ కొన్నిటికి సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నాయి రాస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు పీరియాడిక్ టేబుల్లో మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఏంటి మై డియర్ స్టూడెంట్స్? ఫ్లోరిన్ విత్ 4.0 ఎలక్ట్రోనెగటివిటీ మై డియర్ స్టూడెంట్స్. క్లియర్? నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, oxygen with 3.5. Next my dear students, nitrogen with what my dear students? 3.0. Okay na? So FON, phone. Okay na? ఫఫ్ కూర లెక్కలు ఇదేంటి మనకి ఫోన్, PHO అది కాదు, ఇది ఫోన్, FON. ఇలా గుర్తుపెట్టుకోండి. దీంట్లో మనకి అన్నిటికన్నా ఎక్కువ పీరియాడిక్ టేబుల్లో ఫ్లోరిన్, దాని తర్వాత ఏంటి మనకి ఆక్సిజన్కి, నైట్రోజన్కి అండ్ మై డియర్ స్టూడెంట్స్ క్లోరిన్కి రెండింటికి ఈక్వల్గా మనకి ఏముంటుంది మనకి ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది 3.0. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, క్లోరిన్ తర్వాత ఇంకా ఎక్కువగా ఉంది ఏదైనా మనం మాట్లాడుకున్నట్టయితే ఏంటి మై డియర్ స్టూడెంట్స్? బ్రోమిన్ మై డియర్ స్టూడెంట్స్. ఏంటి బ్రోమిన్ మై డియర్ స్టూడెంట్స్? ఎంత ఉంటుంది బ్రోమిన్కి? 2.8, 2.8. ఇంకా 2.8 దేనికి ఉంది మై డియర్ స్టూడెంట్స్? 1.8. ఓకే, 2.8 దేనికి ఉంటుందన్నా మనకి? బ్రోమిన్కి ఉంటుంది. అండ్ బ్రోమిన్ తర్వాత మై డియర్ స్టూడెంట్స్ ఇంకా ఏమొస్తుంది చెప్పాను మనకి? బ్రోమిన్ తర్వాత అయోడిన్ హ్యావింగ్ వాట్? 2.5. అండ్ యాజ్ వెల్ యాజ్ మై డియర్ స్టూడెంట్స్ కార్బన్ హ్యావింగ్ వాట్ నన్న మనకి? 2.5. ఓకేనా, 2.5. ఒక్క నిమిషం, అయోడిన్ అండ్ 2.5. ఓకేనా, నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్ ఏమొస్తుంది? సల్ఫర్ హ్యావింగ్ ఎంతనా మనకి? 2.5. నెక్స్ట్ ఏంటన్నా మనకి మై డియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ ఏమొస్తుంది మనకి? కార్బన్ హ్యావింగ్ వాట్ అన్న మనకి? 2.5 అండ్ 2.5 కార్బన్. ఇంకా దేనికైనా ఉందన్నా మనకి 2.5. ఓకే, సో వీటికి మనకి 2.5 ఉంటుంది అన్నమాట. వీటికి మనకి ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా, ఈక్వల్గా ఉంటుంది. దీని తర్వాత మనకి ఏముంది మనకి? 2.5 తర్వాత మై డియర్ స్టూడెంట్స్ 2.5 తర్వాత కార్బన్ కూడా ఉంది కదా. ఇంకా సో ఇది చూడండి మనకి హైడ్రోజన్కి 2.5 ఉంటుంది, అంతే 2.1 ఉంది. అండ్ ఫాస్ఫరస్కి 2.1 ఉంది. ఫాస్ఫరస్కి అండ్ ఎంతైనా మనకి రెండింటికి ఈక్వల్గా ఉంటుంది కదా, ఇలా ఈక్వల్గా మై డియర్ స్టూడెంట్స్. అండ్ హైడ్రోజన్కి ఈ రెండింటికి ఈక్వల్గా ఉంటుంది. క్లియర్? సో నేను ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మీరు ఏమైనా గుర్తుపెట్టుకుంటే అంటే ఇవి కొన్ని గుర్తుపెట్టుకోండి, ఈ ఆర్డర్ అనేటువంటిది. ఓకేనా, సో ఫస్ట్ది వెరీ ఇంపార్టెంట్, సెకండ్ది వెరీ ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, ఫస్ట్ది సెకండ్ది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, అండ్ దీంట్లో ఇవి గుర్తుపెట్టుకోండి. క్లోరిన్ ఫ్యామిలీ అనేది వెరీ ఇంపార్టెంట్.
అండ్ ఇందులో ఈ ఫ్యామిలీ మొత్తం మనకి ఇంపార్టెంట్ అని మనకి ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, ఇవి వీలైతే ఇది కూడా పీ బ్లాక్లో ఉన్నటువంటి ఇవి మాత్రం గుర్తుపెట్టుకున్నాను. మనకి పీ బ్లాక్లో ఇవి మాత్రం గుర్తుపెట్టుకుని మనకు మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో అయిపోతుంది. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ మనకి పౌలింగ్ స్కేల్. ప్రతి దాన్ని గుర్తుపెట్టుకోవాలంటే దెర్ ఈస్ నో మ్యాండేటరీ, బట్ ఒక ఐడియా అనేటువంటి కలిగి ఉండాలి. సో వాట్ వీ హ్యావ్ టు డూ, ఇవన్నీ ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ కాబట్టి వీ హ్యావ్ టు బటిఫై, వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. మనకి డైరెక్ట్గా ఈ వీటిపైన క్వశ్చన్ అనేటువంటి అడుగుతాడు మనకి డైరెక్ట్గా. మై డియర్ స్టూడెంట్స్, దే విల్ ఆస్క్ డైరెక్ట్ క్వశ్చన్ ఆన్ దిస్ వాల్యూస్ అండ్ దిస్ ఆర్డర్స్. సో యూ హ్యావ్ టు రిమెంబర్ మై డియర్ స్టూడెంట్స్. క్లియర్? ఓకే, నెక్స్ట్ ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్, ఇదేంటంటే మనకి ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ అనేటువంటి ఎవరు ఇస్తారంటే పౌలింగ్ స్కేల్ అనేటువంటి మనకి ఇస్తారు. పౌలింగ్ స్కేల్ పైన మనకి జనరల్గా ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ అనేవి ప్లాట్ చేస్తాం. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైంటిస్టులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి స్కేల్స్ని మనకి చెప్పడం జరిగింది. స్కేల్స్ని మనకి చెప్పి దాని ద్వారా మనకి ఎలక్ట్రోనెగటివిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై అనేటువంటి చేస్తారు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ వాట్ మనకి పౌలింగ్ స్కేల్. సో పౌలింగ్ స్కేల్ అంటే ఈ పౌలింగ్ అనేటువంటి సైంటిస్ట్ మనకి ఇంతకుముందు ఎప్పుడైనా విన్నామా మనం? అటామిక్ స్ట్రక్చర్లో వచ్చాడు పౌల్ మామ. మనకి ఏమొచ్చిండు? పౌల్ మామ మనకి అటామిక్ స్ట్రక్చర్లో వచ్చిండు. ఏం చెప్పిండు మనకి? స్పిన్ క్వాంటమ్ మూమెంట్, స్పిన్ క్వాంటమ్ నెంబర్ గురించి చెప్పింది కదా స్టూడెంట్స్. ఒకే ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి విత్ ఆపోజిట్ స్పిన్, ఒకటి ప్లస్ ఇంకోటి మైనస్, ఒకటి క్లాక్ వైజ్ ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుద్దని చెప్పిండా లేదా? మనకి చెప్పిండు. మనకి ఎవరు? పౌల్ మామ. ఇప్పుడు మనకి మై డియర్ స్టూడెంట్స్ ఎలక్ట్రోనెగటివిటీ గురించి కూడా మనకి ఎలక్ట్రోనెగటివిటీ ఏంటంటే మనకి స్కేల్స్ ఫర్ మెజరింగ్ ఎలక్ట్రోనెగటివిటీ కూడా ఆయన ఒక ఏంటి స్కేల్ని మనకి ప్లాట్ చేశాడు. దానికి ఎలక్ట్రోనెగటివిటీని కనుక్కోవడానికి ఈయన ఒక బ్యూటిఫుల్ ఏమి ఇచ్చిండు మనకి? ఫార్ములా ఏంటంటే ఇచ్చిండు. సో ఫార్ములా ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్, చై ఏ మైనస్ చై బి ఈజ్ ఈక్వల్ 0.208 అండర్ రూట్ ఈఏబి మైనస్ అండర్ రూట్లోనే మళ్ళీ అండర్ రూట్ మళ్ళీ ఎంత మనకి ఈఏఏ ఇంటూ ఈబిబి. సో దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఎంసెట్ రేంజ్లో మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఫార్ములా అడుగుతాడు. ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ తక్కువ అడుగుతాడు. ఓకేనా, అడిగిన సందర్భాలు ఉన్నాయి, బట్ మోస్ట్ ఆఫ్ ది కేసులో మనకి ఫార్ములాస్ అనేటువంటి తెలిసి ఉండాలి. చూడండి మై డియర్ స్టూడెంట్స్, ఇదేంటి చూడండి, చై ఏ మైనస్ చై బి ఈజ్ ఈక్వల్ టు చై ఏ చై బి ఈజ్ ఈక్వల్ టు 0.208 ఎంత మనకి అండర్ రూట్ ఈఏబి మైనస్ అండర్ రూట్ ఈఏఏ ఇంటూ ఈబిబి. ఓకేనా, సో వాట్ ఈస్ మీన్ బై చై ఏ అండ్ చై బి? చై ఏ అంటే ఏంటి? ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఏ. చై బి అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ బి. ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఏ, ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ బి. సో మనకి 2 ఆటమ్స్ అంటే ఆటమ్స్ 2 రకాల ఆటమ్స్ అయితే ఉంటాయి మనకి. ఒక దాంట్లో ఎలక్ట్రోనెగటివిటీ ఏ ఉంటుంది, ఒక దానికి ఎలక్ట్రోనెగటివిటీ బి. అంటే వీటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీస్ ఉంటాయి. మనకు ఆల్రెడీ తెలుసు. ఇదిగో ఇది చూస్ చేసేసి దేని ఎలక్ట్రోనెగటివిటీ ఎంత అనేది మనం తెలుసుకోవాలి. లేదంటే ఎగ్జాంపుల్లో ఇస్తాడు, లేదంటే మనకు ఇవ్వకపోతే మనకు దీన్ని బట్టి చూసి మనం అర్థమైనటువంటి చేసుకోవచ్చు. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఈ ఈఏబి ఈజ్ నథింగ్ బట్ వాట్ అంటే బాండ్ ఎనర్జీ ఆఫ్ ఏ అండ్ బి. ఏ అండ్ బి మధ్యలో మనకి బాండ్ ఎనర్జీ ఎంత ఉందో దాన్ని మనం ఈఏబి అంటాం. అండ్ ఈఏ అంటే ఏంటంటే బాండ్ ఎనర్జీ ఆఫ్ ఏఏ, సేమ్ ఆటమ్స్ మధ్యలో బాండ్. ఓకేనా, బాండ్ ఎనర్జీ డిఫరెన్స్. ఓకేనా, నెక్స్ట్ ఈబిబి అంటే ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా, బాండ్ ఎనర్జీ ఆఫ్ బి అండ్ బి. ఓకేనా, 2 సేమ్ ఆటమ్స్ మధ్యలో ఓకేనా మనకి బాండ్ ఏంటన్నా మనకి ఎనర్జీ అంటే బాండ్ ఎనర్జీ అనేటువంటిది. ఓకేనా, సో నాన్న మనకి బాండ్ ఎనర్జీ అనేటువంటి మై డియర్ స్టూడెంట్స్ కిలో క్యాలరీస్ పర్ మోల్లో ఇచ్చినట్టయితే బ్లైండ్లీ వీ కెన్ యూజ్ దిస్ ఫార్ములా. ఓకేనా, అండ్ ఒకవేళ మనకి బాండ్ ఎనర్జీ అనేటువంటిది మై డియర్ స్టూడెంట్స్ కిలో జౌల్స్ పర్ మోల్ ఇచ్చినట్టయితే వాట్ యూ హ్యావ్ టు డూ మీన్స్ జస్ట్ ఇక్కడ 0.208 ప్లేస్లో ఇది 0.1017ని మీరు సబ్మిట్ చేసేసి సో మిగిలిందంతా సేమ్ టు సేమ్. ఓకేనా, సేమ్ టు సేమ్ ఉంచేసి దీనికి అంటే క్యాలిక్యులేషన్స్ అనేటువంటి కనుక్కోవచ్చు. సో చాలా లెస్ అడుగుతాడు ఇవి. ఓకేనా, అడ్వాన్స్ లెవెల్ అడుగుతాను మనకి జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటివి. ఓకేనా, బస్ట్ ఫార్ములా పైన మీరు ఒక ఐడియా అనేటువంటి ఉంచుకోవాలని నేను ఇది చెప్పాను. ఓకేనా, ఫార్ములా పైన ఒక ఐడియా ఉంచుకోవాలని నేను చెప్పాను. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, మిల్లికాన్ అనేటువంటి తాతయ్య మనకి ఏం చెప్పిండంటే ఈయన కూడా ఒక స్కేల్ని మనకి ప్రవేశపెట్టిండు. ఇక ఈయన కూడా మనకి ఎలక్ట్రోనెగటివిటీకి ఈయన కూడా ఒక డెఫినేషన్ ఎటువంటిది ఇచ్చిండు. ఆయన కూడా ఎలక్ట్రోనెగటివిటీ ఎట్లా కనుక్కోవాలో చెప్పిండు పౌల్ మామ. అండ్ అదేవిధంగా మిల్లికాన్ మామ వచ్చి ఈయన కూడా మనకి ఏం చెప్పిండు, ఈయన కూడా మనకి ఏంటిది ఎలక్ట్రోనెగటివిటీని కనుక్కోవడానికి ఈయన కూడా మనకి ఈయన వేలో ఒకటి డెఫినేషన్ అటువంటి వదిలిండి. ఏంటి చెప్పండి చూడండి, మనకి ఎలక్ట్రోనెగటివిటీ ఎలా కనుక్కుంటాం అకార్డింగ్ టు మిల్లికాన్? యావరేజ్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ. యావరేజ్ ఆఫ్ వాటిన మనకి అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ. జనరల్గా మనం ఏంటంటే మనకి ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఈ రెండింటికి మనకు వాల్యూస్ ఏంటంటే మనకి యూనిట్స్ అనేటువంటి ఎలక్ట్రాన్ వోల్ట్స్లోనే ఉంటాయి. అయనైజేషన్ ఎనర్జీ ప్లస్ అండ్ ఏంటి ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎలక్ట్రానిక్ ఎఫినిటీ అంటే నేను చెప్పలేదు, బట్ వాల్యూస్ అనేటువంటి మనకి ఇస్తాడు. ఓకేనా, ఎగ్జామ్లోనే వాల్యూస్ అనేటువంటి ఇస్తాడు. ఎలక్ట్రోనెగటివిటీ ఎంత వచ్చింది మనకి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎంత వచ్చింది మనకి, అయనైజేషన్ ఎనర్జీ ఎంత వచ్చింది, వాల్యూస్ అనేటువంటి ఇస్తారు. దీంట్లో కంగారు పడేసినటువంటి అవసరం లేదు. సో ఎలక్ట్రోనెగటివిటీ ఎట్టా కనుక్కుంటాం,
అయనైజేషన్ ఎనర్జీ ప్లస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ బై 2 చేయండి, కథం, యూ విల్ గెట్ వాట్, ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది వస్తుంది. సింపుల్గా ఏంటి యావరేజ్ తీస్తే అయిపోతుంది. అయనైజేషన్ ఎనర్జీ ప్లస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ బై 2 చేసినట్టయితే కథం. వచ్చేస్తుందా? ఎస్ వచ్చేసింది. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, అప్లికేషన్స్ ఆఫ్ వాట్ ఏంటన్నా మనకి, అప్లికేషన్స్ ఆఫ్ వాట్ అన్న మనకి 1 minute, ఎలక్ట్రోనెగటివిటీ యొక్క అప్లికేషన్స్ అనేటువంటివి. ఓకేనా? సో మై డియర్ స్టూడెంట్స్, అప్లికేషన్స్ గురించి మనం మాట్లాడుకునేది దేర్ ఆర్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మనకి ఎలక్ట్రోనెగటివిటీ గురించి చాలా అప్లికేషన్స్ అనేటువంటి మనకు ఉన్నాయి మనకి. జనరల్గా మనం ఈ ఏంటి మనకి ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఏంటంటే, మనం IUPAC నేమింగ్ రాసేటప్పుడు మనం ఎలక్ట్రోనెగటివిటీని దృష్టిలో పెట్టుకుని IUPAC నేమింగ్ రాస్తాం. సరే ఎలా రాస్తామంటే, జనరల్గా మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మనం దీన్ని మనం ఏమంటాం, మనం HF అంటే ఏంటిది, దీన్ని మనం హైడ్రోజన్ ఫ్లోరైడ్ అంటాం. ఓకేనా? హైడ్రోజన్ ఫ్లోరైడ్ అంటాం. కానీ ఫ్లోరో హైడ్రోజన్ అంటామా? అనం కదా. ఏమంటాం మనం? హైడ్రోజన్ ఫ్లోరైడ్ అంటాం. అంటే హైడ్రోజన్ ఫస్ట్ మెన్షన్ చేస్తున్నాం, ఎండింగ్లోనే మనం ఏంటి ఫ్లోరైడ్ని మెన్షన్ చేస్తున్నాం. దీనికి అర్థం ఏంటిది? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనకి ఎలక్ట్రోనెగటివ్ ఆటం ఏదైతే ఎలక్ట్రోనెగటివిటీ చెక్ అనేటువంటి చేయాలి. మోర్ ఏంటి ఎలక్ట్రోనెగటివిటీ ఆటం ఎప్పుడైతే వస్తుందో, ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉన్న ఆటం వస్తే వీ హ్యావ్ టు రైట్ ద నేమ్. ఓకేనా? దాని నేమ్ లాస్ట్లో రాయాలి. అది కూడా మనకి ఏంటిది ఐడితోని ఎండ్ చేస్తూ రాయాలి. ఓకేనా? ఇది ఫ్లోరినే, కానీ ఫ్లోరైడ్ అంటాం, హైడ్రోజన్ ఫ్లోరైడ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇప్పుడు PCl5 ఉంది. ఓకేనా? దీన్ని మనం ఏమంటాం మై డియర్ స్టూడెంట్స్? ఫాస్ఫరస్ ఫస్ట్ చెప్తాం. ఫస్ట్ మనం క్లోరిన్ పేరు చెప్పాం, ఫస్ట్ ఫాస్ఫరస్ పేరు, ఎందుకంటే ఫాస్ఫరస్ లెస్ ఎలక్ట్రోనెగటివ్. ఓకేనా? క్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి సెకండ్ క్లోరిన్ పేరు చెప్తాం మనం. ఓకేనా? ఫాస్ఫరస్ పెంటా క్లోరైడ్ లాస్ట్ ఐడితోని ఎండ్ చేస్తాం. సో ఇలా మనం IUPAC నామెన్క్లేచర్లో మనం ఏంటిది ఎలక్ట్రోనెగటివిటీని కన్సిడర్ చేసుకొని మనం ఏం చెప్తాం మై డియర్ స్టూడెంట్స్? సింపుల్గా మనం ఏంటిది దాని IUPAC నేమ్ అనేటువంటి చెప్తాం. అండ్ నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్లో మనం వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? మనకి ఏ బాండ్ కూడా ప్యూర్ బాండ్ కాదు. కెమికల్ బాండింగ్ చెప్పుకున్నప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నామా లేదా? అవును సార్. డైపోల్ మూవ్మెంట్ చెప్పుకున్నామా లేదా? ఎవ్రీబడి టెల్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్. చెప్పుకున్నామా లేదా? ఎస్ చెప్పుకున్నాం సార్. సో మై డియర్ స్టూడెంట్స్, కోవలెంట్ బాండ్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ ఉందో దాన్ని మనం ఎలక్ట్రోనెగటివిటీ ద్వారా చెప్పచ్చు. వీ కెన్ టెల్. సో మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఇది ఎలా మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉందిగా చెప్తూ చూడండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇది ఏంటంటే మనకి ఇది ఆబ్వియస్లీ ఒక పొటాషియం పాజిటివ్ ఛార్జ్ అండ్ క్లోరిన్ నెగిటివ్ ఛార్జ్, ఒకటి మెటల్ ఒకటి నాన్ మెటల్, పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ మధ్యలో ఎప్పుడు కానీ మనకి ఏంటిది అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇదేనా మనకి అయానిక్ బాండ్ జనరల్గా పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ల మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది. ఆఫ్ కోర్స్ ఇక్కడ ఏంటి కోవలెంట్ బాండే ఫామ్ అయింది. కానీ షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎట్ సైడ్ మూవ్ అయితే మై డియర్ స్టూడెంట్స్, షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి మై డియర్ స్టూడెంట్స్, ఈ షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి క్లోరిన్ వైపు ఎక్కువ మూవ్ అయితే బికాజ్ ఇట్ ఈస్ అ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ డెల్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ డెల్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఎందుకు? పార్షియల్ ఎలక్ట్రాన్స్ క్లోరిన్ వైపు మూవ్ అవుతాయి కాబట్టి. సో దీనికి నెగిటివ్ ఛార్జ్, దీనికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఇక్కడ కూడా పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ ఉందా లేదా? ఇక్కడ కూడా పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ ఉందా లేదా? అంటే ఈవెన్ దో మనకి ఏంటంటే మనకి ఇది కోవలెంట్ బాండ్ అయినప్పటికీ కూడా ఎంతో కొంత అయానిక్ బాండ్ లాంటి క్యారెక్టర్ని ఇది షో చేస్తుందా, షో చేయట్లేదా? ఎస్ సార్, షూర్ అట్వెంట్ చేస్తుంది. అందుకనే మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా, ఒక స్పెసిఫిక్ కోవలెంట్ బాండ్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ ఉందో దాన్ని కనుక్కోవడానికి మనం ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ని యూజ్ అనేటువంటి చేస్తాం. చూసినాం కదా ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేటువంటిది. ఓకే మై డియర్ స్టూడెంట్స్, దీనికి కూడా ఒక ఫార్ములా ఉంది మై డియర్ స్టూడెంట్స్. 16 mod delta x plus 35 mod delta x, ఓకేనా, స్క్వేర్, mod స్క్వేర్. సో దిస్ ఈస్ ద ఫార్ములా అన్న మనకి. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. అండ్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్, XA అండ్ XB అంటే ఏంటి మనకి ఇది ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అన్న మనకి. XA అంటే మనకి ఏ ఆటమ్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అండ్ B ఆటమ్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేటువంటిది. ఓకేనా? సో ఇది ఒక ఫార్ములాగా గుర్తుపెట్టుకోండి. మనకు మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అడగడు. ఫార్ములా అడిగినట్టయితే ఎక్కడో అక్కడ మనం ఏంటి చూస్ అనేటువంటి చేసుకోవచ్చు. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, బాండ్ స్ట్రెంగ్త్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్. అంటే ఎక్కడ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కడ ఎక్కువగా ఉన్నట్టయితే అక్కడ మనకి ఎవ్రీబడి టెల్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటే అక్కడ బాండ్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా? ఏ బాండ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, ఏ బాండ్ దగ్గర అయితే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటుందో. క్లియర్? సో చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ ఏముందంటే మనకి HF ఉంది,
HCl ఉంది, HBr ఉంది, HI ఉంది. ఓకేనా, HI ఉంది. సో హైడ్రోజన్ యొక్క మనకి ఎంత ఎలక్ట్రోనెగటివిటీ 2.1, ఫ్లోరిన్ ఎంత ఫ్లోరిన్ ఎంత మనకి 4. సో 2 ఎంత మనకి 1 మైనస్ ఎంత 4 మైనస్ 2.1 ఎంత మనకి 1.9. అండ్ ఇక్కడ కూడా క్లోరిన్ది 3 ఎలక్ట్రోనెగటివిటీ, హైడ్రోజన్ 2.1. ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి 0.9. అండ్ ఇక్కడ మనకి 0.7 అండ్ ఇక్కడ మనకి 0.5. ఇదంతా మీకు ఎలా కనుక్కోవాలో తెలుసు, మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువ ఉంది, ఆబ్వియస్లీ ఇదిగో ఈ ఫస్ట్ దాని దగ్గర 1.9 ఉంది. ఇక మిగిలిన అన్నింటిలో చాలా తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ज़्यादा మనకి ఎక్కువగా ఉన్నట్టయితే బాండ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడ ఎక్కువ ఉందని మనకి ఇక్కడ. సో దట్స్ వై ఇదిగో ఈ బాండ్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్స్ టు ఇవన్నీ. క్లియర్? ఎంత క్లియర్గా ఉంది మై డియర్ స్టూడెంట్స్? చాలా సింపుల్. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, ఎలక్ట్రోనెగటివిటీ హై, ఎలక్ట్రోనెగటివిటీ ఎంత ఎక్కువగా ఉన్నట్టయితే మనకు వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, అది నాన్ మెటల్గా బిహేవ్ అనేటువంటి చేస్తుంది. ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది లోగా తక్కువగా ఉన్నట్టయితే అది మెటల్గా బిహేవ్ అనేటువంటి చేస్తుంది. సో మెటల్స్కి జనరల్గా మై డియర్ స్టూడెంట్స్ ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది ఎలా ఉంటుందంటే మనకి తక్కువగా ఉంటుంది. అందుకనే మెటల్సే కదా మనకి +1, +2, +3, +4, +5, +6, +7 ఇవన్నీ ఆక్సిడేషన్ స్టేట్ని మనకు షో చేస్తుంది. ఓకేనా, మెటల్సే ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్ని షో చేస్తాయి. అంటే మెటల్స్ దాని దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని లూజ్ అవ్వడానికి ఎక్కువగా ఇష్టపడతాయి. ఓకేనా, సో ఎలక్ట్రాన్స్ని లాస్ అయ్యేటువంటి కెపాసిటీ దేనికి ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్? ఓకేనా, మనకి మెటల్స్ ఉంటుంది. ఓకేనా, మెటల్స్ కనెక్టెడ్ ఉంటుంది. సో ఓకేనా, ఎలక్ట్రాన్స్ లాస్ అవుతున్నాయి అంటే దానికి ఛార్జ్ వస్తుంది. ఎలక్ట్రాన్స్ లాస్ అయితే న్యూక్లియస్ ఏమవుతున్నాయి మనకి? ఓకేనా, ఎలక్ట్రోనెగటివిటీ లో ఉన్నట్టయితే అవి ఏంటంటే మనకి మెటల్స్ అయితే. ఎలక్ట్రోనెగటివిటీ హై ఉన్నట్టయితే అవి ఏమవుతున్నాయి మనకి నాన్ మెటల్కి ఎలక్ట్రోనెగటివిటీ హై ఉంటుంది. మనం ఇంత చెప్పుకునే ట్రెండ్స్ ప్రకారం కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇదిగో పీరియాడిక్ టేబుల్ అనుకుంటే ఇటు సైడ్ వెళ్తే మనకి నాన్ మెటల్స్ ఉంటాయి. ఓకే, నాన్ మెటల్స్కి ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది ఎక్కువగా ఉంది. ఓకేనా, మెటల్స్కి ఇటు సైడ్ నుంచి తక్కువకి వెళ్ళిన కొద్దీ మనకు మెటల్స్ వస్తేనే మనకి మెటాలిక్ క్యారెక్టర్ కూడా పెరుగుతుంది. సో మెటల్స్కి మై డియర్ స్టూడెంట్స్ లో ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది ఉంటుంది. ఇలా సింపుల్గా చెప్పచ్చు. నెక్స్ట్ యాసిడ్ ఆర్ బేస్ అనేది కూడా మనం ఏంటిది ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ పైన మనం ఆధారం చేసుకొని మనం ఆఫ్ కోర్స్ చెప్పవచ్చు. చెప్పవచ్చు. ఓకేనా, ఎలా చెప్పచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ NaOH ఉంది, ఇది ఒక బేస్. సార్ NaOH బేస్ అని ఎలా చెప్తాం? ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాసిడ్ అంటే ఏంటిది? యాసిడ్ కా కామ్ హే H+ అయాన్స్ని మనకి డొనేట్ అనేటువంటి చేస్తాయి, అంటే డొనేట్ చేస్తాయి. ఓకేనా, అండ్ మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ NaOH పని ఏంటంటే మనకి ఇదేం చేస్తుందంటే మనకి OH- అయాన్స్ని డొనేట్ చేస్తుంది. ఓకేనా, OH- అయాన్స్ని డొనేట్ చేస్తుంది. ఓకేనా, OH- అయాన్స్ రిలీజ్ చేస్తుంది. సార్ మరి ఇక్కడ OH ఉంది. ఓకేనా, OHలో ఆక్సిజన్ ఉంది అండ్ హైడ్రోజన్ ఉంది. అంటే ఇది OHని ఒక్కసారి రిలీజ్ చేసేసి బేస్గా యాక్ట్ చేస్తుందా, లేదంటే ఒకటేసారి ఒక హైడ్రోజన్ని రిమూవ్ చేసేసి యాసిడ్ లెక్కలో యాక్ట్ చేస్తుందా? అంతే కదా. H+ని డొనేట్ చేస్తే యాసిడ్, OH- డొనేట్ చేస్తే బేస్. H+ డొనేట్ చేయొచ్చు ఇక్కడ ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసేసి, అండ్ అంటే OHకి OH రిమూవ్ చేసేసి ఏంటి బేస్గా కూడా మనకి అంటే OH రిమూవ్ చేస్తే బేస్ అంటాం కదా, బేస్గా కూడా బయటకు వెళ్ళిపోవచ్చు. మరి ఇది యాసిడా బేసా? అంతే కదా, కన్ఫ్యూజన్ అయితే వస్తుంది కదా. మై డియర్ స్టూడెంట్స్ చెప్పండి, ఇది యాసిడా బేస్ అంటే ఇది ఆబ్వియస్లీ బేస్. ఎలా చెప్తామంటే ఇదిగో ఈ సోడియం అనేది ఏంటంటే మనకి మెటల్ కాబట్టి. ఓకేనా, సోడియం అనేది మెటల్ కాబట్టి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, ఇది ఏం చేస్తుంది? ఓకేనా, సోడియం అనేది మెటల్ కాబట్టి ఒకవేళ మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా సెంట్రల్ ఆటమ్ అనేది మెటల్ ఉన్నట్టయితే అది OH- అయాన్ని డొనేట్ చేస్తుంది. అండ్ ఒకవేళ నాన్ మెటల్ ఉన్నట్టయితే అది H+ అయాన్స్ని డొనేట్ అనేటువంటి చేస్తుంది. ఓకేనా, H+ అయాన్స్ని డొనేట్ చేస్తే మనం ఏమంటాం మై డియర్ స్టూడెంట్స్? యాసిడ్ అంటాం. ఓకేనా, యాసిడ్ అంటాం. సో నాన్ మెటల్స్ H+ అయాన్స్ని డొనేట్ చేస్తాయి కాబట్టి అవి ఏంటంటే మనకి నాన్ మెటల్స్ H+ అయాన్స్ని డొనేట్ చేస్తాయి కాబట్టి ఇవేమవుతున్నాయి మనకి నాన్ మెటల్స్ అనేటువంటి యాసిడిక్ స్ట్రెంత్ని ఎక్కువ షో చేస్తాయి. అండ్ మెటల్స్ అనేటువంటివి ఏంటంటే మనకి లో ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటి షో చేస్తాయి. ఎందుకు మై డియర్ స్టూడెంట్స్? అవి ఏవైనా మనకి OH- అయాన్స్ని డొనేట్ చేస్తాయి. ఓకేనా, OH- అయాన్స్ని డొనేట్ చేస్తాయి. ఓకేనా, సో ఇది మనకి Na అనేది మెటలా నాన్ మెటలా? ఆబ్వియస్లీ ఇది ఏంటంటే మనకి మెటల్ కాబట్టి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, మెటల్ కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ ఇది ఏం చేస్తుంది? OH- అయాన్స్ని డొనేట్ చేస్తుంది. క్లియర్? ఇది బేస్. అండ్ ఇక్కడ చూడండి నైట్రోజన్ అనేటువంటి సెంట్రల్ ఆటమ్. సో నైట్రోజన్ మై డియర్ స్టూడెంట్స్ ఇది యాసిడిక్ నేచర్ని షో చేస్తుంది. ఎందుకంటే నైట్రోజన్ ఏంటంటే మనకి ఇది నాన్ మెటల్ ఏం చేస్తుంది? ఓన్లీ H+ అయాన్స్ని మాత్రమే డొనేట్ చేస్తుంది. క్లియర్ మై డియర్ స్టూడెంట్స్? ఇక్కడ సల్ఫర్ ఉంది. సల్ఫర్ ఏంటి మై డియర్ స్టూడెంట్స్? ఇక్కడ సల్ఫర్ ఏంటి మై డియర్ స్టూడెంట్స్? ఇది నాన్ మెటల్. ఇది కూడా మనకి H+ అయాన్స్ని మాత్రమే డొనేట్ చేస్తుంది. OHని డొనేట్ చేస్తుందా? చేయదు. ఒక H రెండు H'ని రిమూవ్ చేస్తుంది. క్లియర్ మై డియర్ స్టూడెంట్స్? ఓకేనా, క్లియర్ మై డియర్ స్టూడెంట్స్? H2SO4 అన్న మనకి ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4. ఓకేనా, ఇది ఏంటంటే మనకి HN
HNO3 HNO3 ఓకేనా, ఇది యాసిడ్ అండ్ ఇది బేస్, ఇదేనా, సో ఇది కూడా యాసిడే ఓకేనా. ఇదేంటి సల్ఫ్యూరిక్ యాసిడ్, ఇదేంటి మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా. HNO3 అంటే నైట్రిక్ యాసిడ్ ఓకేనా. ఈ రెండు కూడా మనకి ఏంటంటే మనకి యాసిడ్స్. ఎలా చెప్తున్నాం, దీనిలో సెంట్రల్ ఆటమ్ నైట్రోజన్ ఉంది, దీంట్లో సెంట్రల్ ఆటమ్ సల్ఫర్ ఉంది, ఇవి రెండు నాన్ మెటల్స్ H ప్లస్ మాత్రం రిమూవ్ చేస్తాయి కాబట్టి ఇవి యాసిడ్స్. సో ఇది NaOH బేస్ అని ఎట్లా చెప్తాం, Na అనేది ఏంటంటే మనకి మెటల్ కాబట్టి ఇది OH మైనస్ అయాన్స్ డొనేట్ చేస్తుంది కాబట్టి ఇది మనం ఏం చెప్తున్నాం, మనకి బేస్ అని చెప్తాం. క్లియర్. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆటమ్ అనేది మనకు ఉంది అన్న, మనకి ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఆటమ్ అనేది ఉంది. చూడండి ఇక్కడ మనకి ఏంటిది, చూడండి ఈ X ఇంతకుముందు చెప్పిన చూడండి మనకి ఈ X అనేటువంటిది ఒకవేళ మెటల్ అయితే అదేమవుతుందంటే మనకి మెటల్ అయితే ఏం షో చేస్తుంది మనకి చెప్పండి. మెటల్ అయితే అది మనకి బేసిక్ నేచర్ని షో చేస్తుంది. ఇది నాన్ మెటల్ అయితే మనకి ఏంటంటే మనకి యాసిడిక్ నేచర్ని షో చేస్తుంది ఓకేనా, యాసిడిక్ నేచర్ని షో చేస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రాన్ నెగటివిటీ డిఫరెన్స్ అనేటువంటిది ఎంత ఎక్కువగా ఉన్నట్టయితే ఆ కాంపౌండ్ ఏమవుతున్నా మనకి, ఏమవుతున్నా మనకి ఆ బాండ్ అనేటువంటిది ఈజీగా బ్రేక్ అనేటువంటి చేస్తుంది ఓకేనా. ఆ బాండ్ అనేటువంటిది ఈజీగా బ్రేక్ అనేటువంటి చేస్తుంది మనకి. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్ మై డియర్ స్టూడెంట్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ అనేటువంటి ఇస్తాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ PPT ఓకేనా నేను గ్రూప్లో అప్లోడ్ చేస్తున్నాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసి చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్. యాక్చువల్గా స్టూడియో అవైలబిలిటీ లేదు, సో నాకు కూడా కొంచెం ఓపిక లేదు మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా. నేను క్వశ్చన్స్ ఇస్తాను, ట్రై చేయండి ఓకేనా. సింపుల్గా నేను ఆన్సర్స్ కూడా ఇచ్చాను, బట్ సొంతగా మీరు ట్రై అనేటువంటి చేయండి ఓకేనా. లెటర్స్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది 2022 ఒక క్వశ్చన్, ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ వాట్ అన్న మనకి ఎలక్ట్రోనెగటివిటీ యొక్క కరెక్ట్ ఆర్డర్ అడిగింది ఓకేనా. చూడండి ఫ్లోరిన్, ఆక్సిజన్, క్లోరిన్ అండ్ నైట్రోజన్. చూడండి ఇది వెరీ సింపుల్ చెప్పొచ్చు. మన ఫ్లోరిన్కి ఎక్కువ ఉంటుంది ఆక్సిజన్ కంటే, అండ్ క్లోరిన్కి అండ్ నైట్రోజన్కి ఎక్కువ ఉంటుంది. అంటే సేమ్ ఉంటుందా ఉండదా? ఎస్, క్లోరిన్కి నైట్రోజన్ సేమ్ ఉంటుంది. ఆప్షన్ ఏ అని చెప్పొచ్చు, కళ్ళు మూసుకొని ఎస్ చెప్పొచ్చు. ఆప్షన్ ఏ విల్ బి ద కరెక్ట్ ఆప్షన్. ఎంత సింపుల్ అన్న, చాలా సింపుల్. లెటర్స్ ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ చూడండి, ద ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఈస్ వాట్. ఏమిటి ఇచ్చిండు మనకి, కార్బన్, నైట్రోజన్, సిలికాన్, ఫాస్ఫరస్ ఇచ్చిండు. కార్బన్, నైట్రోజన్, సిలికాన్, ఫాస్ఫరస్ అనేటువంటిది ఇచ్చిండు ఓకేనా. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ అని చెప్పిండు ఓకేనా. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే మనకి లాస్ట్కి ఎక్కువ ఉండేది. ఆబ్వియస్లీ మనకి ఏంటంటే మనకి వీటన్నిటిలో మనకి నైట్రోజన్కి ఎక్కువ ఉంటుంది అంతే కదా. నైట్రోజన్కి ఎక్కువ ఉంటుంది, నైట్రోజన్కి ఎక్కువ ఉంటుంది. నైట్రోజన్కి వీటన్నిటిలో దేనికి ఎక్కువ ఉంటుంది మనకి చూడండి. ఇంక్రీజింగ్ అంటే ఇది ఓకేనా, ఇది అన్నిటికన్నా ఓకేనా ఇంక్రీజ్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో ఆప్షన్ సి విల్ బి ద కరెక్ట్ ఆప్షన్. కళ్ళు మూసుకొని ఆన్సర్ చెప్పచ్చు. వెరీ సింపుల్ అన్న, వెరీ సింపుల్. చూడండి మనకి నెక్స్ట్ పౌలింగ్ స్కేల్ గ్రావిటీ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ఫర్ ద ఎలిమెంట్స్ ఆర్ యూజ్ఫుల్ ఇన్ ప్రిడిక్టింగ్. అసలు దేనికి మనకు యూజ్ చేస్తుంది, దేని ప్రిడిక్షన్ చేయడంలో యూజ్ చేస్తుంది మనకి పౌలింగ్ స్కేల్ కావచ్చు, లేదంటే మిలికాన్ స్కేల్ కావచ్చు. సో ఈ స్కేల్స్ అనేటువంటి దేని ప్రిడిక్ట్ చేస్తే మనకి సింపుల్గా కళ్ళు మూసుకొని చెప్పచ్చు. ఏంటంటే మనకి పొలారిటీని మనం చెక్ చేయాలి. పొలారిటీ అంటే ఏంటంటే మనకి రెండు ఆపోజిట్ పోల్స్, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఓకేనా. పాజిటివ్ అండ్ నెగిటివ్, ఇదే కదా మనకి ఎలక్ట్రో నెగిటివిటీ చెప్పేది ఓకేనా. పౌలింగ్ స్కేల్ కాబట్టి ఏదైనా కావచ్చు. సో ప్రతి చెప్పేది ఏంటంటే మనకి పొలారిటీ గురించే చెప్తాయి. సో ద కరెక్ట్ ఆప్షన్ విల్ బి వాట్ మనకి ఆప్షన్ ఏ. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్ చూడండి, ద కరెక్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది వాట్ మనకి ఎలక్ట్రోనెగటివిటీ యొక్క కరెక్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ రాయాలి. ఏమి ఇచ్చిండు, బోరాన్ ఇచ్చిండు, కాల్షియం ఇచ్చిండు, సల్ఫర్ ఇచ్చిండు, క్లోరిన్ ఇచ్చిండు. ఏం అడిగిండు, ఇంక్రీజింగ్ ఆర్డర్ అడిగిండు. అన్నిటికన్నా ఎక్కువ దేనికి ఉంటుంది వీటన్నిటిలో, ఆబ్వియస్లీ క్లోరిన్కి ఉంటుంది. సో క్లోరిన్ ఇది చూడండి, అంటే ఇది మాత్రం ఆప్షన్ సి మాత్రం రాంగ్. ఇక్కడ సల్ఫర్ ఉంది, ఇక్కడ క్లోరిన్ ఉంది, ఇక్కడ క్లోరిన్ ఉంది, ఇక్కడ క్లోరిన్. క్లోరిన్ తర్వాత నెక్స్ట్ దేనికి ఉంటుంది చెప్పండి మనకి, ఆబ్వియస్లీ ద కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ఆప్షన్ ఏనే అవుతుంది అన్న, మనకి ఆప్షన్ ఏ అవుతుంది. క్లోరిన్ తర్వాత సల్ఫర్కి ఉంటుంది ఎక్కువగా ఓకేనా. సో ఆ టేబుల్ చూసుకుంటే మీకు సింపుల్గా ఆన్సర్ ఏంటంటే తెలుస్తుంది. ఆప్షన్ ఏ విల్ బి ద కరెక్ట్ ఆప్షన్ ఓకేనా. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, సో దిస్ ఇస్ TM సెట్ క్వశ్చన్, దిస్ ఇస్ ఫర్ యువర్ హోంవర్క్ ఓకేనా. అండ్ ఇంకో క్వశ్చన్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా 3-4 క్వశ్చన్స్ ఉంటాయి. అది మీకు ఏంటంటే మనకి మీకు హోంవర్క్, ఒక క్యాలిక్యులేషన్ కూడా మనకు వస్తుంది, అది కూడా ప్రాక్టీస్ చేయండి. అర్థం కాకపోతే కింద కామెంట్ బాక్స్లో ఎవ్రీబడి అడగండి ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ టాపిక్ మై డియర్ లవ్లీ స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాబాయ్. నెక్స్ట్ క్లాస్లో, సారీ ఫర్ దట్, యాక్చువల్గా నెక్స్ట్ క్లాస్లో అంటే ఈ క్లాస్లో మొత్తం కంప్లీట్ చేయాలి, టైం ఎక్కువ తీసుకొని, బట్ స్టూడియో అవైలబిలిటీ లేదు. అండ్ నాకు కూడా పెయిడ్ సెషన్ కొంచెం ఈ వీక్ ఎక్కువ టైం ప్రొవైడ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో హెల్త్ కూడా బాగాలేదు, ఎక్కువ టైం తీసుకోలేను. సో నెక్స్ట్ డే నుంచి నేను సండే నుంచి ఐ విల్ టేక్ మోర్ ఓకేనా. 2 hours కంటే ఎక్కువ క్లాస్ అనేటువంటి నేను తీసుకుంటాను మై డియర్ స్టూడెంట్స్. సో ఇది ఈరోజు టాపిక్ నాన్న. మనకి నెక్స్ట్ టాపిక్లో మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్ కంప్లీట్ చేస్తాం. ఎలక్ట్రాన్ అఫినిటీ అండ్ మిగిలిన చిన్న టాపిక్స్ అని కూడా కవర్ చేసుకుందాం. 2 మార్క్స్ అయితే మనకి ఎటు పోవు. ఎక్కడి నుంచి మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్ నుంచి 2 మార్క్స్ అయితే పోవు మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా. దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాయ్.